రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. ఇక గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన, టెండర్ల కేటాయింపు, నిధుల మళ్లింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం నమోదు చేసిన ఎఫ్ఎస్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ మిథున్ రెడ్డి స్టేట్మెంట్ ను రికార్డ్ చేయనుంది. ఇక ఈ కేసులో గతంలోనే మిథున్ రెడ్డిని సిట్ అరెస్టు చేయగా ప్రస్తుతం ఆయన బెయిల్ పై ఉన్నారు. ఏపీలో సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఈడీ విచారణకు హాజరయ్యారు. గత ప్రభుత్వ హయాంలో మద్యం విధానం రూపకల్పన, టెండర్ల కేటాయింపు, నిధుల మళ్లింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు ఆయన్ను ప్రశ్నిస్తున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా అమరావతి ప్రతినిధి పవన్ ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి పవన్, మరి ప్రస్తుతం అయితే గతంలో చూసుకుంటే కూడా మిథున్ రెడ్డిని అయితే సిట్ అరెస్టు చేశారు. మరి ప్రస్తుతం అయితే ఆయన బెయిల్ పై ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరి ఇప్పుడు మాత్రం చూసుకుంటే మద్యం కుంభకోణం కేసులో అయితే మరి మిథున్ రెడ్డిని అయితే ఈడీ విచారణకు అయితే కూడా హాజరైనట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారం కీలక మలుపులు తిరుగుతా ఉంది. ఇప్పటికే ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో కూడా ఈడీ అయితే మాత్రం దూకుడు పెంచి లిక్కర్ స్కామ్ ఏదైతే గత ప్రభుత్వ హయాంలో కూడా పెద్ద మొత్తంలో లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు పెద్ద మొత్తంలో కూడా నిధులు దారి మళ్లించారంటూ ఇప్పటికే ఈడీ సంబంధిత అధికారులు అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలపై అయితే మాత్రం దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఇప్పటికే లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో కూడా కసిరెడ్డితో పాటు గతంలో మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ యొక్క కేసులో అయితే మాత్రం ఈడీ అధికారులు విచారించబోతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అందులో భాగంగానే మొదటగా ఈ యొక్క గతంలో వైకాపా పార్టీ హయాంలో కూడా మాజీ ఎమ్మెల్యేలుగా మాజీ ఎంపీలుగా పనిచేసినటువంటి వారందరినీ కూడా ఇప్పటికే కూడా ఈడీ అధికారులు అయితే మాత్రం విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే నిన్న ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించి కూడా విజయసాయి రెడ్డి అయితే మాత్రం ఈడీ కార్యాలయంలో హాజరయ్యి పూర్తి స్థాయిలో కూడా ప్రశ్నలకి ఏదైతే లిక్కర్ స్కామ్ లో పెద్ద మొత్తంలో కూడా భారీ కుంభకోణం జరిగిందంటూ ఇప్పటికే ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు అయితే మాత్రం ప్రశ్నల వర్షం కురిపించారు. మరి దాని మీద కూడా విజయసాయి రెడ్డి అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి తనకు ఎలాంటి లావాదేవీలు లేవు, అవసరమైతే కలియుగ దైవ వెంకటేశ్వర స్వామి దగ్గరికైనా వస్తాను అని చెప్పి కూడా ఈడీ అధికారులకు చెప్పినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరి ఈ కేసుకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో కూడా అంటే ఈ యొక్క లిక్కర్ స్కామ్ సంబంధించిన వ్యవహారం రాష్ట్రంలో కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఈడీ అధికారులు అయితే మాత్రం మరింత దూకుడుగా ముందుకెళ్తున్నారు. అందులో భాగంగానే నిన్న విజయసాయి రెడ్డిని ప్రశ్నించినటువంటి ఈడీ అధికారులు ఈ రోజు ఎంపీ మిథున్ రెడ్డిని కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. దాదాపుగా ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క లిక్కర్ స్కామ్ లో అతని యొక్క కీలక పాత్ర ఎలా ఉంది అనేటువంటి దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారిస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే మాత్రం పూర్తి స్థాయిలో వైకాపాలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా ఇప్పటికే కొంత గుబులు పుట్టుకుంటా ఉంది. దాదాపుగా ఎక్కడ అరెస్టుల పర్వం కొనసాగిస్తారో అనేటువంటి భయంతో వైకాపాలో ఉన్నటువంటి మాజీ నేతలంతా కూడా గుడ్డు చప్పుడు కాకుండా విదేశాల్లో తలదాచుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తా ఉంది. దాదాపుగా ఇప్పటికే కూడా ఈ యొక్క లిక్కర్ స్కామ్ కు సంబంధించినటువంటి వ్యవహారంలో పూర్తి స్థాయిలో కూడా వైకాపాలో ఉన్నటువంటి నేతలందరూ కూడా ఇప్పటికే విదేశాలకు వెళ్లిపోతున్నటువంటి నేపథ్యంలో కూడా ఎక్కడికక్కడ ఈడీ అధికారులు అయితే మాత్రం లుకౌట్ నోటీసులు కూడా జారీ చేస్తా ఉన్నారు. ఇప్పటికే మేము ప్రతి ఒక్కరికి కూడా నోటీసులు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరిని అయితే మాత్రం విచారిస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ యొక్క లెక్కస్థాం వ్యవహారంలో దాదాపుగా
హవాలా మనీ ల్యాండింగ్ రూపంలో కూడా భారీ ఎత్తున అక్రమాలు జరిగినట్టు కూడా ఈడీ అయితే మాత్రం అనుమానిస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఉన్నటువంటి మిథున్ రెడ్డి ఈ రోజు ఎలాంటి ప్రశ్నలకు సమాధానాలు ఏ విధంగా చెప్తారనేది కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఈడీ అయితే మాత్రం ఈ కేసులో ఎక్కడా తగ్గేది లేదనే విధంగా ముందుకైతే మాత్రం వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా మరి ఈడీ అధికారులు వైకాపాలో ఉన్నటువంటి ఇంకా చాలా మంది నేతలు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ యొక్క కేసులో ముద్దాయిగా అయితే మాత్రం ఇప్పటికే ఈడీ అధికారులు చూపిస్తా ఉన్నారు. ఆయన కూడా విచారణకు పిలిచి విచారించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మొదటగా విజయసాయి రెడ్డి, రెండవ విడతగా ఈ యొక్క మిథున్ రెడ్డిని ఈ రోజు అయితే మాత్రం ఈడీ అధికారులు అయితే మాత్రం విచారించబోతా ఉన్నారు. రచన. రైట్, థ్యాంక్ యూ పవన్.